హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సోమశ్రీ శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. అదేంటంటే మా గురువుగారు శ్రీ సాధులింగయ్య గారు రిటైర్ అవుతున్నాడు. అది ఎక్కడంటే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెన్పల్లి గ్రామంలో తన రిటైర్మెంట్ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. తన స్వగ్రామైన ఆకెన్పల్లిలో నేను చదువుకొని మళ్ళీ అదే స్కూల్కు ఉపాధ్యాయునిగా వచ్చి ట్రాన్స్ఫర్ల మీద వేరే స్కూళ్ళకు వెళ్తూ మధ్యలో చాలా ప్రమోషన్స్ వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి. అదేంటంటే ప్రధాన ఉపాధ్యాయుడిగా అయ్యాడు, గెస్టెడ్ హెచ్ఎంగా అయ్యారు. ఈ విధంగా చాలా ప్రమోషన్లు, అవార్డులు పొందుతూ చాలా స్కూళ్ళలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో తన రిటైర్మెంట్ సమయం రానే వచ్చింది. తన రిటైర్మెంట్ సమయానికి మళ్ళీ ఆకెన్పల్లికే వచ్చి రిటైర్ అవుతున్నాడు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా విద్యాధికారులు, అన్ని మండలాల విద్యాధికారులు, అదేవిధంగా తన స్టూడెంట్సు, తన తోటి ఉద్యోగులు, ఆకెన్పల్లి గ్రామ పెద్దలందరూ వచ్చి చాలా ఘనంగా సార్ గారి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. రోజంతా పండగలాగా జరిగింది. తను లంచ్ కూడా అరేంజ్ చేసిర్రు. ఈ లంచ్లో ఒక ప్రత్యేకం ఉంది. అదేంటంటే ఎక్కడ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఎక్కడ వాడకుండా చేశారు. తను ప్రకృతి ప్రేమికులు కాబట్టి ఈ విధంగా ప్రకృతిని నాశనం చేసే ప్లాస్టిక్ని వాడకుండా అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారులు, మండల విద్యాధికారులు, గ్రామ పెద్దలు అందరూ ఇచ్చిన స్పీచ్లు, జరిగిన సన్మాన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు చూపిస్తా, చూడండి. లెట్స్ గో. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్.
Vayamulyas, Srivalli or Sonakshi, come on to the dais and sing our national song Vande Mataram. All of you stand up and join with us. Tension, selective, tension, selective, tension. National song, begin. वन्दे मातरं वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रजोत्स्ना पुलकितयामिनी उल्लकुसुमिता द्रुमदरशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुकदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా మీ సీట్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. వారి యొక్క స్వగ్రామం ఆకనపల్లి, వారి యొక్క జన్మస్థలం ఆకనపల్లి, వారు ఇక్కడి వాస్తవ్యులే. మరియు ఇదే ఆకనపల్లిలో వాళ్ళు 2 పర్యాయాలు తన సర్వీసును కొనసాగించి విజయవంతంగా కొనసాగించి ఈరోజు 31 నాడు రిటైర్ కాబోతున్నారు. వీళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే వీరి యొక్క తండ్రి కైలాసం గారు, అదేవిధంగా తల్లి రాజమ్మకు పుణ్య దంపతులకు పుట్టినటువంటి లింగయ్య గారు. వారి యొక్క విద్యాభ్యాసం అంతా కూడా ప్రాథమిక విద్యాభ్యాసము ఆకనపల్లిలోనే జరిగింది. తర్వాత ఉన్నత విద్యాభ్యాసానికై బెల్లంపల్లి గౌట్ హై స్కూల్ అండ్ ఇంగ్లాండ్ స్కూల్లో వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసం జరిగింది. ఆ తదుపరి ఇంటర్మీడియట్ మంచిర్యాలలో, అదేవిధంగా డిగ్రీ మంచిర్యాలలో, తర్వాత టీటీసీ ఆదిలాబాద్లో, అదేవిధంగా బీఈడి ఎస్వి యూనివర్సిటీలో ఈ విధంగా అతని యొక్క సార్ యొక్క విద్యాభ్యాసం అనేది కొనసాగింది. అదేవిధంగా తన వృత్తిలో ఏ మాత్రము కూడా కాంప్రమైజ్ కాకుండా అతని యొక్క వృత్తిని, అంటే ఉపాధ్యాయ వృత్తి అనేది కొనసాగింది. అందరికీ తెలుసు, లింగయ్య సార్ అంటేనే జిల్లాలో ఒక బ్రాండ్, మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే మా డిఓ నుంచి మొదలు పెడితే ఉన్నత అధికారుల వరకు ఇప్పుడు డైరెక్టర్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు కూడా లింగయ్య సారు యొక్క గొప్పతనం తెలుసు. ఎందుకంటే సార్ ఉన్నాడంటే ఆ స్కూల్లో అన్ని పర్ఫెక్ట్గా జరుగుతాయని తెలుసు. ఇప్పుడు మనము డైరెక్టర్గా ఉన్నటువంటి లింగయ్య సార్, ఆ సార్ డైరెక్టర్ లింగయ్య సార్ కూడా చాలా సుపరిచితుడు సార్. ఎందుకంటే సార్ యొక్క పనితనాన్ని మీకందరూ కూడా గతంలో 2015లో ఇక్కడ నుంచి బదిలీపై వెళ్తున్న వరకు ఏ విధంగా ఈ పాఠశాల ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిచింది, తర్వాత మొన్న 2023లో వచ్చినప్పుడు ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిచిందో మీరు అందరూ కూడా చూసిండు. అయితే ఎక్కడ ఉన్నా, ఎందుకంటే సార్ యొక్క ఫస్ట్ పోస్టింగ్ కూడా మన బజార్ ఏరియా స్కూల్లో జరిగినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ స్వగ్రామమైనటువంటి ఆకన్పల్లిలోనే వారి యొక్క పోస్టింగ్ రావడం జరిగింది. ఇక్కడ కూడా దిగ్విజయంగా ఎక్కడ ఉన్నా కూడా ఎలాంటి డ్యూటీలో కాంప్రమైజ్ లేదు. డ్యూటీ విషయంలో ఏది గవర్నమెంట్ నుంచి ఏది ఆర్డర్ వస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించడంలో సార్ యొక్క దిశ. అదేవిధంగా ఇక్కడ నుండి ప్రమోషన్ మీద అక్కడికి మన పవనూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా యూపీఎస్ స్కూల్ని అప్గ్రేడ్ చేసి హై స్కూల్గా మార్చి అక్కడ దిగ్విజయంగా చాలా సర్వీస్ కొనసాగి అక్కడ చాలా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం జరిగింది. అక్కడ నుండి శాంతియానికి రావడం జరిగింది. శాంతియాని గ్రామం, శాంతియాని బస్తీలో కూడా ఆ స్కూలు మా స్వగ్రామం, మా సొంత బస్తీ. ఎందుకంటే నేను సార్ను స్వయంగా చూసినప్పుడు నాకు జాబ్ రాలేదు. సార్ ఏ విధంగా అంటే ఒక యూపీఎస్ ఉన్నటువంటి స్కూల్ను అప్గ్రేడ్ చేయడం జరిగింది, శాంతియాని స్కూల్ కూడా. అప్పుడు మేమందరూ చిన్నపిల్లలమే, వాస్తవంగా సార్ వచ్చినప్పుడు మేము అప్పుడు చదువుకుంటున్నాము. అయితే మా శాంతియాని స్కూల్ ఎంత అభివృద్ధి చెందించిందంటే ఒక 2.5 ఎకరాల భూమిని మొత్తము కూడా సింగరేణి నుంచి సేకరించడంలో చాలా కృషి చేసిండు. తర్వాత దాని చుట్టూ ప్రహరీ గోడ అయింది. 2.5 ఎకరాల చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. మీరు ఎప్పుడైనా శాంతియానికి వెళ్తే చూడొచ్చు. కాబట్టి ప్రతిదీ కూడా అంటే ఏ స్కూల్కి వెళ్ళినా, ఒక శాంతియాని స్కూలే కాదు, అక్కడ నుంచి చాకపల్లికి వెళ్ళినా, అక్కడ నుంచి మైలారంకి వెళ్ళినా, మళ్ళీ ఆకనపల్లికి వచ్చినా, ఇవి ఎక్కడ పనిచేసినా కూడా తన యొక్క మార్కును అనేది ముద్ర వేసుకున్నాడు. కింది స్థాయి నుంచి మొదలు పెడితే
మన పై స్థాయి వరకు అంటే ఉన్నతాధికారి. ఇప్పుడు సార్ రిటైర్డ్ అవుతుందంటే మన డీ ఒక మాట అన్నాడట, ఏమన్నాడటంటే మాకు ఒక కుడి భుజం మిస్ అవుతుంది అని చెప్పేసి. అంటే సార్కున్న పేరు ప్రఖ్యాతలు ఏ విధంగా ఉన్నాయి జిల్లాలో, కానీ రాష్ట్ర స్థాయిలో అనేది దీని ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి అంటే ఈ 40 సంవత్సరాలు 4 దశాబ్దాలుగా ఎంతోమంది విద్యార్థులను, ఉపాధ్యాయులను, అనేక మంది ఉద్యోగస్తులను తన సమాజానికి అందించినటువంటి మన లింగయ్య సార్ ఈరోజు రిటైర్ కాబోతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసి మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన అతిథులైనటువంటి పెద్దిరాజు గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం. అందరికి నమస్కారం. ఈరోజు సాధులింగయ్య గారి 10వ విరమణ రోజు సందర్భంగా విచ్చేసిన గ్రామ పెద్దలకు మరియు ఉపాధ్యాయులకు మరియు స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం. లింగయ్య సార్ అంటే చాలా బ్రాండ్. ఇప్పుడు సారు చెప్పినట్టు లింగయ్య సారు చాలా బ్రాండ్. ఏదన్నా మాట అంటే మాట మీద ఏది ఉంటాడు. వృత్తి విద్యలో కూడా చాలా కఠినంగా ఉంటాడు. ఎంత ఫ్రెండ్స్ అయినా, దగ్గర చుట్టాలైనా, బంధువైనా, ఎవరైనా కానీ చాలా మన వృత్తి మనం చేయాలి. మన పని ఏదన్నా పని అనుకున్నా కానీ పని కూడా ఇది నీతి నిజాయితీ ఉన్నదంటే కంపల్సరీ నేను చేయాలన్నా, తప్పకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇది చేశాడు. ఇంకోటి ఏంటంటే సాధులింగయ్య గారు మేము అంతా అంటే మాకంటే చాలా 10 years సీనియరు. ఆ సీనియర్ అయినా కానీ మేము బాల్యం అంతా మాది వరిరావతలు అంటారు అందరి మామూలుగా. వరిరావతలు ఉన్నా కానీ వాళ్ళు వేరే ఏదైనా కానీ మేము ఏదైనా కానీ బాల్య వివాహంగా మాత్రం అందరం కలిసిమెలిసి ఆడుకోవడము, ఆటలు ఆడడము, ఇది చేయడము. మమ్మల్ని ఎలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎలాంటి చిన్న చూపు చూడలే. ఐక్యతగా ఉండాలి మనము అనే స్ఫూర్తితోటే వచ్చి గ్రామంలో మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు మాకంటే పెద్దవారు. వీళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు. వీళ్ళ బ్రదర్ కూడా మాకంటే పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు. మా వాగవతలు అంటే చదువుకున్న వాళ్ళు అంటే వీళ్ళే విద్యమంటారు. వీళ్ళని చూసి మేమందరం ఒక స్ఫూర్తి వచ్చి ఒక రకంగా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకంగా ఎదుగుతూ వస్తున్నాం. ఇప్పుడే ఇంకా కూడా అందరం ఇంకా ఎదగాలని ఇంకా కూడా కోరుకుంటున్నాం. అదే పద్ధతి ప్రకారంగా కోరుకుంటున్నాము. అదే ప్రకారంగా లింగయ్య సారు ఫస్ట్ టీటీసీ చేసే రోజు నేనే సారు బడి కూడా నేను పోయినా. అంతకంటే ఒక రోజు ముందు కూడా సైకిల్ మీద మేము అప్పుడు బండి కూడా లేకుంటే మా వాగు దాటుకుంటూ వాగు నుంచి ఇదైపోయి బెల్లంపల్లి నుంచి దాటి అక్కడ పోయి ఒక వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ తోటి కలిసి సైకిల్ మీద ఆ రోజు ఈయనకు ఎట్లా ఉంటామంటే కళ్ళు వచ్చినాయి మొత్తం. కళ్ళకి ఇట్లా ఇది పెట్టుకొని కూడా ఆ సార్ను కలిసి రావాలంటే కలిసి పోదామన్న ఉద్దేశంతో నేను సైకిల్ ఇది వస్తుంటే వెనకాల పైడి అప్పుడు వెనక వస్తుంటే పైడి లేడు. అది వేసుడంటే మనకి 2 గడ్డలు ఎక్కడం, దిగడం, ఇది చేయడం అట్లా నడుస్తుండే. అదే చాలా బాల్య వివాహం చాలా బాగా నడుస్తుంది. మమ్మల్ని కూడా ఆదర్శంగా చేసాడు. అదే ఉద్దేశంతో పిల్లలందరూ కూడా మన దగ్గర స్ఫూర్తిగా ఇక్కడికి లింగయ్య సారు 1/2/1986లో ఫస్ట్ మా టీచర్గా బజార్ ఏరియా స్కూల్లో జాయిన్ అయ్యాడు. అక్కడ ఇదైన తర్వాత అక్కడ నుండి మళ్ళీ రెండోసారిగా ఇక్కడికి వచ్చిండు. 1986లోనే వచ్చిండు. ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ 86లో స్కూల్ మన పిల్లలకు యూనిఫామ్ అనేది కూడా యూనిఫామ్ ఒక క్రమశిక్షణ ఉండాలా. కొత్తగా అయినా కానీ ఉద్యోగంలో ఎట్లా ఒక పిల్లల్ని ఎంత క్రమశిక్షణ పెడితే ఎట్లా ఉంటాడో, ఒక యూనిఫామ్ పెడితే ఎట్లా ఉంటాడు అన్న ఉద్దేశంతో డిఓ గారు వాళ్ళు ఎవరు ఉన్నా కానీ అప్పుడు ఆదిలాబాద్లో ఉన్నా కానీ ఈ సార్ ఒక విధంగా ఇట్లా పెడితే ఒక పద్ధతిగా ఉంటుంది సార్ అన్న ఉద్దేశంతో ఒక యూనిఫామ్ తయారు చేసి యూనిఫామ్ ఇచ్చేసిండు. అదే కాకుండా మన స్కూల్ కూడా అప్పుడు ఫస్ట్ టైంలో వచ్చినప్పుడు కూడా 500 స్ట్రెంత్ ఉంటే కూడా 500 స్ట్రెంత్ను కూడా ఒక్క తాటిపై నడిపించడానికి ఏ పిల్లలు కూడా ఆ రోజులలో కూడా పిల్లలను మంచి విద్యావంతులు చేసిండు. అదేవిధంగా కొంతమంది మంచిగా చదువుకున్నాడు అంటే చదువుకుంటాడు ఈ విద్యార్థి కంపల్సరీ పైకి వస్తాడు అంటే డాక్టర్ అయినా కానీ ఒక ఇంజనీర్ అయినా కానీ ఒక సలహా సూచనలు ఇచ్చి కూడా సాధ్యమైనంత వరకు మనం చదువులో వాళ్ళు వెనుకబడి ఉన్నట్టు అంటే వాళ్ళకి సాయం చేసి కూడా మనం వాళ్ళను ప్రయోజనవంతులు చేయాలి. వీళ్ళు మన గ్రామానికి ఏదైనా అభివృద్ధి చేసుకొని మన గురించి వాళ్ళు చేసినప్పుడు అదే పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఇంకోళ్ళకి చేస్తుంటారు అన్న ఉద్దేశం రావాలన్న ఉద్దేశంతో కూడా కొంతమందికి బాగా తోడ్పాటం చేసి విద్యావంతులుగా చేసిండు. ప్లస్ వారికి ఒక ఉద్యోగ కల్పన కూడా చూపించే ఇది కూడా చేసిండు. అదే పద్ధతి ప్రకారంగా ఇంకా మరి ఇక చెప్పుకున్నట్టు ఈయన వీళ్ళ ఇద్దరి అన్నదమ్ములు కూడా చాలా తెలివిపరుడు, చాలా మంత్రులు. అదే విధంగా ఓకే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా పిల్లలు మీరు కూడా మన ఊరు నుంచి చాలా ఉద్యోగస్తులలో చాలా వెనుకబడ్డారు. విద్యార్థులు మీరందరూ ఒకటి గమనించుకోవాలి. ఇప్పుడే 10th స్ఫూర్తి కానీ 10thలో ఉన్నవాళ్ళు కానీ 9thలో ఉన్నవాళ్ళు 6th 7th ఉన్నవాళ్ళు మీరు ఒక తెలివిపరులు వచ్చారు. మీరు ఎవరు కానీ మీరు పోగానే ఇంటికి వెళ్ళగానే అదేది సెల్లు చూడడము, గేములు ఆడడము అలాంటివి చేసుకోవద్దు. నేను మారుమూల పల్లెటూరు ప్రాంతంలో నేను డిప్టీ ఎంఆర్ఓ పనిచేస్తున్నాను.
అదే పద్ధతి ప్రకారంగా నేను ఒక లంబడి తండాలనే ఉన్నాయి, అక్కడ మొత్తం అంతా గోండ్స్ లంబడోళ్ళే ఉన్నారు. అక్కడ లంబడోళ్ళు ఎంత ఇంటెలిజెంట్ ఉన్నారంటే ఆ నోళ్ళు ఇప్పటికి కూడా కరెక్ట్ లేదు. కానీ ప్రతి ఒక్క అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటారు, కూలి పనులు చేస్తారు, ఇది చేస్తారు. కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఒక్క ఉద్యోగస్తులు ఉన్నారు, ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం. పోలీస్, ఎస్ఐ, డాక్టర్లు, ఇంజనీరు, సైంటిస్ట్ ఆ రకంగా ఉన్నారు. మన గ్రామం మనోళ్ళు ఎందుకు మీరు ఇదైతే లేరు? మీ పిల్లలు మనం కూడా మీరు పిల్లలు మీరు కూడా ఇదే స్ఫూర్తితోటి మంచిగా చదువుకోవాలి. లింగయ్య సార్ అంటే ఒక బ్రాండ్. ఇదే విధంగా మీరు లింగయ్య సార్ కూడా మీకు ఏమన్నా సలహాలు సూచనలు కావాలా కానీ ఇస్తాడు, మన ఊళ్ళోనే ఉంటాడు. తెలుసుకోండి, అవసరం వచ్చినప్పుడు తెలుసుకొని మీరు కూడా ఈ టీవీలు చూడడము, మద్యపానానికి అలవాటు పడడము. మనం కొంతమంది నేను వింటున్నా ఈ మధ్యలో అలాంటి వాళ్ళు గిట్ట ఒకవేళ మీ దృష్టికి వచ్చినా కానీ చెప్తే మన పెద్ద మనుషులు కూడా ఒక విషయం వినుసుకోండి. ఎవరన్నా గంజాయి తాగడము, పేకాటాలు ఆడడము, తాగులు ఈ రోడ్ల మీద కూడా తాగుడు ఉన్నట్టు అంటే మీకు ఒక మన సెల్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, పోలీసులు వచ్చి వాళ్ళు పట్టకపోతారు. కానీ మీరు మాత్రం మంచి స్ఫూర్తితోటి మంచిగా చదువుకొని మంచి విద్యావంతులు కావాలి, మంచి ఉద్యోగస్తులు కావాలని మేము కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వివరించారు. ఎందుకంటే బాల్యంలో మీరు స్వగ్రామం మీదే కాబట్టి సార్ గురించి మాకంటే కూడా మీకు ఇంకెక్కువ అనుభవాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మన ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన కట్కూరి రామరెడ్డి గారు తన సందేశాన్ని ఇవ్వాలి. మీతో గౌరవనీయులైన లింగయ్య సార్ హెడ్ మాస్టర్ గారు ఈరోజు రిటైర్మెంట్ అయినందుకు నేను ఉపన్యాసం ఇస్తున్నాను, కానీ నాకు ఆరోగ్యం ఉండలేక ఇస్తలేను. చాలా సంతోషంగా ఇంకా ఈ మా వేడుకల కార్యక్రమానికి చేసినటువంటి చాలామంది అతిథులు గ్రామస్తులు ఉన్నారు. మీరు కూడా వచ్చి సార్ గురించి తమ ఎక్స్పీరియన్స్ వారితో ఉన్న మీకు ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు రిటైర్డ్ కాబోతున్న లింగయ్య సార్ గారికి, గ్రామ పెద్దలకు, విద్యార్థులకు శుభాశీస్సులు తెలుపుతూ, లింగయ్య సారు టీచర్గా బెల్లంపల్లిలో పనిచేస్తున్నప్పుడు మేము ఇంటర్మీడియట్ చేస్తున్నాం. వచ్చేటప్పుడు పోయేటప్పుడు శాంతిగాల్లో కలుసుకునే వాళ్ళం రోడ్డు మీద. ఓకే, అయితే మాకు కొన్ని మ్యాథ్స్కి సంబంధించినవి, సైన్స్కి సంబంధించినవి ఆ రోజుల్లో సార్ నాకు కొన్ని గుర్తు చేశాడు. సరే, ఏది ఏమైనా ఇంతమంది పెద్దలు చెప్పినట్టు లింగయ్య సార్ బాగా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ అందరికీ విద్యాబుద్ధులు అందిస్తూ ఈరోజు రిటైర్డ్ అవుతున్నారు. ఆయన విజ్ఞానాన్ని మన ఆకినపల్లి విద్యార్థులకు ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా దిగిపోయిన అనకుండా, అంటే రిటైర్డ్ అయినా కూడా సలహాలు ఇవ్వాలని కోరుతూ ముగిస్తాను. పనిచేసి రిటైర్డ్ అయినటువంటి తిరుపతి సార్ నువ్వు వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పదవీ విరమణ చేస్తున్నటువంటి శ్రీ సాధులింగయ్య గారు ప్రధానోపాధ్యాయులు మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఆకెన్నపల్లి గ్రామ ప్రజలు మరియు నా శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులందరికీ మరియు పూర్వ విద్యార్థులు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ నా శుభాశీస్సులు. లింగయ్య సారు నేను దాదాపుగా మేమిద్దరం కలిసి పనిచేసిన దాదాపు 15-16 సంవత్సరాలు. లింగయ్య సారు దాదాపు అంటే మేము అందరం దాదాపుగా ట్రైనింగ్ చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. కానీ లింగయ్య సార్ని చూస్తే ద బార్న్ టీచర్, అంటే పుట్టుకతోటే ఉపాధ్యాయుడిగా పుట్టినారు. అతని ఆలోచనలు, అతని పట్టుదల ఇవన్నీ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఒక మంచి ఉపాధ్యాయునిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఇంట్లో గెలిచి రచ్చ గెలిచినట్టు ఇంట్లో కూడా మంచి కుటుంబము, పిల్లలందరూ మంచి ప్రయోజకులైనరు. ఆ తర్వాత తను కూడా పిల్లల పట్ల బాగా శ్రద్ధ వహిస్తూ ఉదయం లేచిన నుండి సాయంత్రం వరకు కూడా విద్యార్థుల పట్ల అంకిత భావంతో పనిచేసేవాడు. మేమే అప్పుడప్పుడు చిరాకు పడేది. రవిశంకర్ సారు, మేమందరం పిల్లలిళ్ళలో పోయి కూడా వాళ్ళని లేపి
చదువుకోవడానికి ప్రోత్సహించినాం. ఇంత కష్టము ఎక్కువ అనిపిస్తుంది లింగన్న అంటే చేయాలి, చేయక తప్పదనే. అంటే అంత అంకిత భావంతో పనిచేసే వాళ్ళు దాదాపుగా ఉండరు నాకు తెలిసినంత వరకు. ఏదో టైం అండ్ బిల్ అనే విధంగా తనతో పాటుగా మేము కూడా పనిచేసినాం. కాబట్టి లింగన్న ఆయురారోగ్యాలు అంటే ఇప్పుడు మనవరాలు ఉన్నారు, ఇక మనమలు వచ్చేసి మంచి ఆయురారోగ్యాలతోటి తను ఎల్లకాలం దాదాపుగా 100 సంవత్సరాలు పక్క నేను అనుకుంటున్నా. అంటే ముందే ప్లాన్ చేస్తాడు. మంచి పరిసరాలు ఉన్నాయి, మంచి పొలంలో ఇల్లు ఉన్నది, మంచి అవకాశాలు ఉన్నాయి. తను కూడా ఇప్పటికీ ఉదయం లేచి వాకింగ్ చేస్తూ ఉంటాడు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ. ఇంకా ఎవరికైనా పూర్వ విద్యార్థులకు కానీ గ్రామానికి కానీ ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనకుండా ఏమైనా సజెషన్లు ఇస్తూ ఆకనపల్లి గ్రామానికి ఒక మార్గనిర్దేశకుడుగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యక్షంగా పొలిటికల్ మాత్రం పోకూడదు. ఎవరైనా మంచిగా చేసే వాళ్ళంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ విధంగా పాల్గొంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో నేను ఉపన్యాసం ముగిస్తాను. మన లింగయ్య సార్ యొక్క వీడుకోలు కార్యక్రమాలు పదవి విరమణ కార్యక్రమానికి వరంగల్ నుంచి చేసినటువంటి శ్రీ సాయి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు చాలా శుభదినం. నాకు తండ్రి సమానులు, తండ్రి కంటే కూడా ఎక్కువ. నాకు తెలిసిన లింగన్న వేరు, నాకు పరిచయం తర్వాత మా డాడీ వేరు. నేను వచ్చిన కొత్తలో ఆయన కలవడానికి కూడా నాకు ఒక 5 సంవత్సరాలు పట్టింది వాస్తవానికి. పూజలు గౌరవనీయులు ప్రధాన ఉపాధ్యాయులుగా పదవి విరమణ పొందుతున్న సాధు లింగమూర్తి గారికి పదవి విరమణ సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ నా మనసులోని మాటలు వెలువరుస్తున్నా. ఆయన దగ్గర నుండి చూసిన, దూరం నుండి చూసిన. చంద్రుకో నూలు పోగు లాగా వృత్తిని ప్రేమించాడు. మీ ప్రవృత్తి సమాజానికి మార్గదర్శకం అన్నావు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురు వే నమః అన్నదానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచావు. వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడంలో తరతమ భేదం లేదు, బంధుత్వం లేదు, బాంధవ్యం లేదు, మిత్రుత్వం లేదని నిరూపించావు. అందరూ సమానమే అన్నావు. నేను విలువల గురించి చెప్పడం కాదు, నా కుటుంబం కూడా విలువలతో ఉండాలి అన్నావు. చెప్పే ముందు మనం ఆచరించి చూపాలి అనే దానికి కట్టుబడి ఉన్నావు. కుటుంబాన్ని విలువలకు నిజంగా తయారు చేశావు. ఇంటికి రచ్చ గెలవాలంటారు. గెలిచావు, నలుగురికి ఆదర్శంగా నిలిచావు. కొడుకును బిడ్డను డాక్టర్ చేసి నిరూపించావు. ప్రత్యక్ష దైవాలుగా వారు సమాజానికి అందిస్తున్న సేవలు అభినందించదగ్గవి. తండ్రిగా ఇది మీరు సాధించిన గొప్ప విజయం. మానవ సేవే మాధవ సేవ, మానవ సేవలోనే భక్తి ముక్తి ఉందని సమాజానికి చాటావు. ప్రజలకు, అసహాయులకు, విద్యార్థులకు అవసరార్థం సహాయం అందిస్తూ పరోపకారిగా నిలిచావు. ధర్మం వైపు నిన్ను నీవు మంచుకోవడానికి భగవంతుడి సేవలో ధరించావు. పుట్టుక నీది, చావు నీది, బ్రతికంతా సమాజానిదిగా నీ వృత్తి ధర్మాన్ని కొనసాగించావు. తరగతి 4 గోడల మధ్య జాతి నిర్మాణం గావిస్తూనే సమాజం సరిహద్దుల మధ్య అత్యున్నతమైన విలువలతో కూడిన సమాజాన్ని నిర్మితం చేయడానికి అహర్నిశలు కృషి చేశావు. నీ పుట్టుక ఒక సమాజానికి అవసరం. ఒక బాధ్యత గల ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలిచావు. వారి గౌరవాన్ని పెంచావు. ఉపాధ్యాయుడు అంటే నీలా ఉండాలని నలుగురు అనుకునే విధంగా నీ వృత్తి ధర్మాన్ని ముందు కొనసాగించావు. ప్రకృతి ఆరాధ్యుడవు. పచ్చని చెట్లను చూసి పరవశించిపోతావు. కృషి వలన స్వయం కృషితో పండించిన కూరగాయలతోనే భోజనం చేయాలనుకునే మీ ఆలోచన సదా ఆచరణీయం. మీ క్రమశిక్షణ, వినయం, విధేయత, క్రోధం, మోదం, సంతోషం, దుఃఖం అన్ని ఆమోదయోగ్యమే. పదవి విరమణ అనంతర జీవితాన్ని సమాజ సంక్షేమం కోసం కొనసాగిస్తూ మీరు అమ్మగారు ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. బాబుకు ప్రేమతో కేదార్ వెంకటేశ్వర కుమార్, అది శ్రీ సాయి జూనియర్ కళాశాల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మరొక గ్రామస్తుడైనటువంటి సుద్దమల్ల తిరుపతి గారు వచ్చి తమ సార్తో తమకున్నటువంటి అనుబంధాన్ని గౌరవ ప్రధానోపాధ్యాయుని పదవి విరమణకు విశేషణ గ్రామ పెద్దలకు, ప్రములకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శుభోదయం. నాకు లింగయ్య సార్ తోటి ఉన్నటువంటి సంబంధం కంటే వాళ్ళ నాన్నటువంటి స్వర్గీయులు సాధు కైలాసం గారు బాగా సన్నిహితంగా ఉండేది. సార్ కూడా బాగా సన్నిహితంగా ఉండేది. సారు ఆ రోజు 10th ఇంటర్మీడియట్నే
నేను అయితే టీచర్నే కావాలి, ఉపాధ్యాయ వృత్తికి వన్నె చేయాలనే ఉద్దేశంతో చదువుకునే రోజులన్నీ ఉపాధ్యాయుని కావాలనే కలగను. ఆయన దగ్గర నుండి చూసిన మాకు ఆ విషయం తెలిసి ఆయన స్తోమత ఆ రోజు సివిల్స్ చదివే స్తోమత కూడా ఉండే. అలాంటి చదువును కూడా అర్థం కొని నాకు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిని నేను ఏదైనా చేయగలుగుతా అని అంకిత భావంతో ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకొని అనుకున్నట్టుగా డీసెంట్ గా చదివి ఉపాధ్యాయుడు అయ్యి అంచెలంచెలుగా స్కూల్ అసిస్టెంట్ దాకా ఎదిగి ఈ రోజు అక్షరాభ్యాసం చేసిన ఆకలిపల్లినే పదవీ విరమణ కావడం అనేది కొంత సంతోషమైనప్పటికీ కొంత బాధాకరం కూడా. బాధాకరం ఏంటంటే ఆయన ఇంకా సర్వీస్ లో ఉంటే ఇంకా మంచి సేవలు అందిస్తారు, ఇంకెంతో మంది జీవితాలను మెరుగుపరచినటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ పుట్టకాలంతో ఇదంతో అన్నట్టు ఉద్యోగము పదవి విరమణ సహజం కాబట్టి ఇక అది మనిషి జీవితంలో తప్పని ఒక భాగం. అదేవిధంగా ఈ అనుకోకపోతే ఒక చిన్న మాట ఏంటంటే ఉన్న ఉపాధ్యాయులు కూడా లింగా సార్ గారి అడుగుదారులు నడిచి ఆకలిపల్లి స్కూల్ను మరింత అభివృద్ధి పదవులు నడుపుతాయని నేను ఆశిస్తున్నా. గతంలో ఒకప్పుడు 5th క్లాస్ వరకు ఉన్నటువంటి స్కూలు 6 బెంచ్లు కూడా లేవు. నేను కూడా 6 రోజుల్లో పేరెంట్ కమిటీ టీచర్ గా పనిచేసిన ఒక సంవత్సరం కేవలం 200 రూపాయలు వేతనం తీసుకున్నాను ఉద్యోగంలో జాయిన్ కాకముందు. నేను సింగర్ ఎంప్లాయీ. ఇప్పుడు అప్పుడు 200 రూపాయలకు సాధారణంగా ఉన్నప్పుడు పేరెంట్ కమిటీ టీచర్ గా పేరెంట్ కమిటీ అధ్యక్షులు కూడా ఈ స్కూల్ మొదటి పేరెంట్ కమిటీ అధ్యక్షులుగా నేను ఆ రోజుల్లో పనిచేసిన. అప్పటికి ఇప్పటికీ స్కూల్లో చాలా వసతులు మెరుగుపడ్డాయి. విద్యావంతులు చాలా మంది సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నత రంగాలలో కూడా ఉన్నారు. కొంతమంది విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డప్పటికీ కూడా కొంత బాధాకరం. ఇంతకుముందు గౌరవ డిప్యూటీ తహసీల్దార్ గారు చెప్పినట్టు కొంత గవర్నమెంట్ ఉద్యోగాలలో కొంత ఎరగబడిన మాట వాస్తవం. ఆకలిపల్లి గ్రామం అన్ని విలేజ్లను చూసుకుంటే మన విలేజ్ ఒక ఉపాధ్యాయులుగా ఇదైన వీరు లింగేశ్వర గారు, సాధు లింగయ్య గారు, తర్వాత వాళ్ళ అన్నగారే ఇక్కడి నుంచి కొంత అభివృద్ధి చెందడం జరిగింది. విద్యా రంగంలో వాళ్ళు ముందుకు రాయించడం జరిగింది. కొన్ని తరాలు ప్రైవేట్ రంగాలలో అక్కడిక్కడ స్థిరపడడం జరిగింది. కొంతమంది బాగుపడరు. అయినా ఇకనైనా విద్యార్థులు మెలుకొని మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి రావాలని లింగయ్య సార్ అడుగుజాడలో నడిచి లింగయ్య సాధన ఆశాభావాన్ని ముందుకు తీసుకుపోవాలని, అది వారికి నిజమైన వీడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేనైతే భావిస్తున్నా. మాదైతే ఎలాగ అయిపోయింది. ఉన్న విద్యార్థులు మీరైనా చక్కగా చదివి విద్యావంతులై మంచి చేయాలని చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే సార్ గారి సంతానం ఓకే వెల్ సెటిల్. నేను ఉద్యోగంలో ఉండి కూడా ఆకలిపల్లి ఉండి అనేక సేవలు అందించిండు. ఇప్పుడు ఆయన శేష జీవితం కూడా రాకుంటూనే ఉన్నాడు. అయినా ఈ శేష జీవితంలో కూడా ఆకలిపల్లి ఉండి అందరికీ సూచనలు సలహా చేసుకుంటా మాతోటి కడివిడుపుగా ఉండు ఆనందంగా తమ రాయిరాజకీయాలతో జీవితాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఇంతతో తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ సార్. సార్తో మీకున్నటువంటి అనుబంధాన్ని చక్కగా వివరించినందుకు. మన ఉపాధ్యాయుల గారికి పదవ విరమణ వేడుకలు జరుగుతున్న సందర్భంగా మన లింగయ్య సార్ ఈ ఆకలిపల్లి గ్రామంలో చేసిన సేవలు కూడా బాగానే ఉన్నాయి. ఏంటి అంటే స్కూల్ డెవలపింగ్ బాగా చేసారు. మీద కక్షకి ఏదైనా చేస్తూ చేయొచ్చు. పిల్లల్లో సిస్టమేటిక్ అనేది బాగా లింగయ్య సారు అంటేనే సిస్టమేటిక్ అంటే లింగయ్య సారుగా భావన కల్పించిండు. అదేవిధంగా మన లింగయ్య సారు స్ఫూర్తి అంటే వాళ్ళ నాన్న ఉద్యమకారుడు, ఉద్యమ స్ఫూర్తితో ఏదైనా చేయొచ్చు అనే ఉద్యమ స్ఫూర్తి ఉండే ఆ స్ఫూర్తి అంటే ఆ తండ్రి స్ఫూర్తిని తీసుకొని లింగయ్య సార్ గారు మరి ఉపాధ్యాయుడు అయితే ఎంతోమందికి ఆదర్శంగా నిలవచ్చు అనే ఇది ఒక స్ఫూర్తి తీసుకొని ఉపాధ్యాయుడిగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ మన గ్రామంలో పదవి విరమణ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క సార్తోనే మీకున్నటువంటి అనుబంధాన్ని చక్కగా వివరించినందుకు. అదేవిధంగా ఇప్పుడు తోకల్ రమేష్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్టేజ్ మీద ఉన్న పెద్దలు, మన స్కూల్ చైర్మన్ గారికి, మన మాజీ ఎంపీపీ సుభాష్రావు గారికి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ గారికి, డిప్యూటీ తహసీల్దార్ పెద్దిరాజు గారికి, మరియు మాజీ సర్పంచ్ రామిరెడ్డి గారికి, యువకులు పూర్వ ప్రముఖులు మన మహేశ్వరరావు గారికి, మరి టీచర్ బృందంకు, మరియు గ్రామ పెద్దలకు, పిల్లలకు నా వందనాలు. ఈరోజు పదవీ విరమణ మా బావగారు అటువంటి సాధు లింగయ్య గారికి, మా అక్క అటువంటి పుష్పలతకు నా యొక్క పాదాభివందనాలు. చాలా బాధాకరం. ఎందుకంటే ఆకెనపల్లిలో అంచెలంచెలుగా పిల్లలకు చదువు చెప్పి ఒక్కొక్కరు డాక్టర్లు, లాయర్లు పదవులు పొందుతున్నారు. మరియు స్కూలు స్ట్రిక్ట్గా ఆకెనపల్లిలో ఉన్నదంటే
మా లింగయ్య సార్తోనే. ఫ్యూచర్లో చదువు బాగా చదువుకోవాలి, ఎందుకంటే మస్తు సిస్టమేటిక్తోని నడిపేటోడు మా బావ. ఇక్కడ పిల్లలు వెళ్తానంటే ఒక లైన్తోని వెళ్ళేటోళ్ళు. మా ఫ్రెండ్ వచ్చిండు ఒకరోజు, ఈ పిల్లలను చూసి చాలా సంతోషించిండు. ఎవరయ్యా హెడ్ మాస్టర్ ఇక్కడ అంటే సాధు లింగయ్య అని మా బావ సార్ అంటే చాలా బాగున్నది పిల్లల సిస్టమ్ అని అన్నాడు. ఇక ముందు కూడా ఏ టీచర్స్ అయినా కానీ అలానే ఉంటుంది స్కూలు, పిల్లలకు స్టడీ కూడా అలానే ఉంటుంది. దానికి చింతించాల్సిన అవసరం లేదు. పదవీ విరమణ అన్నది అది అందరికీ ఉంటుంది, దానికి బాధ అవసరం లేదు. కానీ ఈ ప్రోగ్రాంకు వచ్చిన ప్రజలకు, పిల్లలకు అందరికీ నా నమస్కారాలు. నేను చెప్పేదంటే ఇంకా ముందు పిల్లల భవిష్యత్తులో పిల్లలు మంచిగా చదువుకోవాలి. ఇది పిల్లల గురించే ఈ ప్రోగ్రాం. మేము వస్తాం పోతాం, పిల్లలు మాత్రం బాగా చదువుకోవాలి. ఉన్నత చదివితే మా బావ కూడా సంతోషం ఉంటుంది. దీనికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ రమేష్ అన్న. మీకు సార్తో ఉన్నటువంటి అనుబంధము, ఐ థింక్ రమేష్ అన్న కూడా సార్ శిష్యుడే అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ చాలామంది సార్ యొక్క శిష్యులే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ అతిథుల నుంచి మొదలు పెడితే, అంటే చిన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా చాలామంది. ఎందుకంటే 40 సంవత్సరాల వృత్తిలో అనేక మంది, ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి లింగయ్య సార్కు అనేక మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ పోతే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు. కాబట్టి ఇప్పటికే అదే వృత్తి. ఎందుకంటే ఈరోజు మాకే ఎంతోమంది శిష్యులు ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అట్లాంటిది 40 సంవత్సరాలుగా తన సర్వీస్ కాలంలో ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి లింగయ్య సార్కి అనేక మంది శిష్యులు ఎంతోమంది ఉన్నత పదవులలో ఈరోజు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పదవీ విరమణ సమావేశాన్ని ఉద్దేశించి సార్ యొక్క శిష్యుడు 1990 సంవత్సరంలో పౌనూరులో పనిచేస్తున్నప్పుడు సార్ యొక్క శిష్యుడు డి మల్లేష్ కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారిని వచ్చి సార్ గురించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నా. వచ్చిన పెద్దలకు మరియు నాతోటి విద్యార్థులకు ఎందుకంటే పౌనూరు గ్రామం నుంచి వచ్చిన నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. నేను ఇప్పుడు బిల్డర్, ఎస్ఎండి కన్స్ట్రక్షన్ది కంపెనీ నాదే. సార్ చెప్పిన విద్యాబుద్ధుల వల్ల నా కంపెనీలో ఒక 50 నుంచి 100 మంది వర్కర్సు డైలీ పనిచేస్తారు. అది సార్ నేర్పిన విద్య. సార్ కూడా నాకున్న అనుబంధం ఒక 30 సంవత్సరాల క్రితం. నేను ఇప్పటికి కూడా సార్ తోటి పోటీ పడదని ప్రతిరోజు అనుకుంటాను. సారు గుడ్ మార్నింగ్ మెసేజ్ వచ్చే ముందు ఒక్కరోజైనా పెట్టారని, కానీ ఇప్పటి వరకు పెట్టలేకపోయాను. సార్ తోటి పౌనూరు గ్రామంకి వచ్చేసరికి అక్కడ చాలా తక్కువ మంది విద్యార్థులు ఉండే. అప్పుడు స్కూల్ అంటే యూనిఫామ్ ఉండేది కాదు, టైమింగ్ ఉండేది కాదు, ఏదో స్కూల్ నడిచింది. సార్ వచ్చిన తర్వాత విద్యార్థులు ఎలా నడుచుకోవాలి,
యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలి, అసలు చదువు అంటే ఏంటి, చదువుతున్న మీకు అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే ప్రతి విషయాన్ని సారు ఇంటింటికి తిరిగి అప్పుడు కూడా 90 అప్పుడు పిక్నిక్ మాకు ఏర్పాటు చేసేది. ఏదో సుదూర ప్రాంతాలకు ఎక్కడికి పోవడం కాదు, మా చుట్టుపక్కల ఉన్న మంచి వాతావరణం తీసుకుపోయి అక్కడ చేసేవాళ్ళు. చెల్లెమ్మ కూడా నాకు పరిచయం చిన్నప్పుడు, చాలా చిన్న పాప అప్పుడు. సారు పౌనూరులో చాలా సేవ చేశారు ఒక్కరుగా. ఇప్పటికి కూడా సార్ అంటే మాకు పెద్ద సార్, సార్ పేరు పెట్టి పిలవలేదు, మేము పిలిచేది ఒకటి పెద్ద సారే. మా పెద్ద సార్ అంటే ఈ పిల్లలకు ఒక ఆనందం ఉందో లేదో, నాకు ఆనందం ఉండేది. సార్ ప్రతిరోజు స్కూల్కి వచ్చేది, చెత్త స్కూటర్ తీసుకొచ్చి స్కూల్లో పెట్టినంటే సార్ రాడిగా అమ్మాయి 2 రోజులు రెస్ట్. సార్ చెప్పే విద్య ఇవాళ భయపెట్టిన భయం ఇవాళ నన్ను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. పౌనూరు నుంచి హైదరాబాద్ దాకా తీసుకెళ్ళింది. సారు రిటైర్మెంట్ అని అంటున్నారు కానీ నాకు అనిపించట్లేదు. ఆయన వెలిగించిన వేల దీపాలు, లక్షల దీపాలు ఉన్నాయి, అవన్నీ ఆయన ఆచరణగా నడుస్తూనే ఉంటుంది. ఆయన పదవికి మాత్రం విరమణ జరిగింది, కానీ ఆయన చెప్పిన విద్యాబుద్ధులు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి, మనందరిలో ఉన్నాయి. ఇంకా కూడా 1000 సంవత్సరాలైనా ఆయన పేరు పోదు, ఆయన చెప్పిన విద్య ఎవరు మర్చిపోలేరు. నాకు ఆయనకు ఇంతకంటే ఎక్కువ కృతజ్ఞత నేను చెప్పలేను, అది తీర్చుకోలేని రుణం సార్ నాది. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ సార్. మల్లేష్ గారి వైఫ్ని అన్నమాట. సో ప్రతిరోజు నేను ఆయన్ని ఒక బెట్ చేస్తూ ఉంటాను అన్నమాట. అదేంటంటే యాక్చువల్లీ సార్తో నాకు అవినాభావ సంబంధం అనేది లేదు, నాకు సార్ తెలియదు. కానీ ప్రతిరోజు ఇంట్లో పొద్దున మా పెద్ద సార్ నుంచి ఒక సూక్తి వచ్చింది, ఒక గుడ్ మార్నింగ్ వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉంటారు. నేనంటాను ఇప్పటికీ కూడా సారే ముందుండి మిమ్మల్ని లేపి మీకు మెసేజ్లు పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పి పరిగెత్తిస్తున్నారు మిమ్మల్ని. కానీ ఒక్కరోజైనా మీరు మెసేజ్ పెడుతున్నారా, సార్ కన్నా ముందు ఒక్కరోజు మెసేజ్ పెట్టి నాకు చూపించండి అని చెప్పేసి నేను చెప్తా ఉంటాను అన్నమాట. సో ఆ విధంగా ప్రతిరోజు మా జీవిత ప్రయాణం అనేది సార్ సూక్తితోనే ఇప్పటికీ కూడా నడుస్తుంది అన్నమాట. సో 30 సంవత్సరాల క్రితం స్టూడెంట్ అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా స్టిల్ నౌ స్టూడెంట్గానే ఉన్నారు మా సార్. ఆ సార్కి సో తను కూడా సార్ బాటలోనే నడిచారు, తను కూడా ఒక టీచర్గానే చేశారు, ఎంతోమంది పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించారు. కానీ మాకు రాసిపెట్టిందేమో ఇంకా మీరు చేయాల్సింది చాలా ఉంది, మీ సార్ నేర్పించింది ఈ ఊరి వరకే కాకుండా హైదరాబాద్లో కూడా చూపించాలి అని చెప్పేసి ఉందేమో. ఇక్కడి నుంచి సార్ నేర్పిన పాఠాల ద్వారా ఒక భయభక్తుల ద్వారా హైదరాబాద్ వరకు కూడా వెళ్ళారు. అక్కడ కూడా మంచి చాలామందికి 100 మందికి ఉపాధిని కల్పిస్తూ ముందున్నారు. ప్లస్ సార్ ఏంటంటే ఈ రోజుకి కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు అనేది మాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఊర్లో అందరూ చెప్తా ఉంటే అనిపిస్తుంది అసలు రిటైర్మెంట్ సార్ కా ఊరికా అని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. అందరి మనసుల్లో సార్ ఉన్నారు, ఉంటారు. అలాంటి సార్కి మేము ఇవ్వగలిగిన గిఫ్ట్ ఏమైనా ఉందా అని చెప్పేసి మా ఆయన అయితే 2 రోజులు ఆలోచించారు. అప్పుడు నేను అన్నానన్నమాట, నిండు నూరేళ్ళు సార్ ఆయురారోగ్యాలతో ఉండాలి అని అంటే సార్ ఆరోగ్యంగా ఉండడానికి మనం ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాము అని చెప్పేసి నేను ఒక సజెస్ట్ చేశాను. బట్టలు పెట్టినా బంగారం పెట్టినా అది చూసుకొని మురుసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు అనిపించింది నాకైతే. సో మ్యాగ్నెటిక్ థెరపీ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ ఇచ్చాను సార్కి. సో ప్రతిరోజు సార్ దాన్ని వాడడం వల్ల ఈ స్టూడెంట్ గుర్తొస్తారు అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ సార్. ఎందుకంటే గత 30-35 సంవత్సరాల క్రితము సార్ యొక్క శిష్యుడు అయినప్పటికీ కూడా సారుతో ఎప్పుడు సంబంధాలు కలిగి ఉంటూ సార్ యొక్క గొప్పతనాన్ని ఇంత చక్కగా వివరించిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి శిష్యులు సార్కు దొరకడం అనేది చాలా అదృష్టము. కాబట్టి ఇలాంటి శిష్యులు చాలామంది సార్ యొక్క బోధనలో ఎదిగిన వారే చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. సత్యంగా, ధైర్యంగా, నిస్వార్థంగా ఉన్న ఉపాధ్యాయుడు ఎంతోమందికి దారిదీపం అవుతాడని స్వామి వివేకానంద అంటాడు. కాబట్టి ఇది అక్షరాల మన లింగయ్య సార్కి ఇది వర్తిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా. అదేవిధంగా ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మన ధర్ని సత్యనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు శ్రీ సాధులింగయ్య గారి
పదవి విరమణ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వేదికపైన ఉన్న మాజీ జెడ్పీటీసీ సుభాష్రావు గారికి, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ పెద్దిరాజు గారికి, మాజీ సర్పంచ్ రామరెడ్డి గారికి, రామస్వామి గారికి, రాజమౌళి సార్ గారికి, తోటి ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన నా సహచర మన గ్రామ పెద్దలకు మరియు విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే లింగయ్య గారు ఆయన 21 సంవత్సరంలోనే ఉపాధ్యాయ వృత్తిని పొంది ఎల్లంపల్లి, మన ఆకనపల్లి, అదేవిధంగా దూరం ఉన్న పవనూరులో, ఇక్కడి చాకపల్లి, అక్కడ నిన్న మండలంలో అనేక స్కూళ్ళల్లో టీచర్గా, హెడ్ మాస్టర్గా పదవి బాధ్యతలు నిర్వహించి ఎక్కడికి పోయినా లింగయ్య గారు అంటే ఒక ప్రత్యేకత ఉండాలని ఆయన మనసులో అనుకొని చేస్తాడు. మరి 10 మందికి ఉపయోగపడే విధంగా విద్యార్థులకు, గ్రామానికి ఉపయోగం జరగాలనే ఉద్దేశంతో చేస్తారు. ఆ రోజు శాంతిగా అయినా కానీ మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా చాకపల్లిన అక్కడ కూడా హెచ్ఎంగా పనిచేసి అక్కడ యూపీఎస్ 7వ తరగతి వరకు ఉన్న స్కూల్ను ఆయన ఉన్న కొద్ది రోజులనే హై స్కూల్ చేసి అక్కడ కూడా అక్కడి విద్యార్థులు మరియు ఆ చాకపల్లి గ్రామస్తులందరి హృదయాల్లో ఆయన ఉండడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుండి నిన్నెల కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ మాకు పరిచయం ఉన్న వ్యక్తులు లింగయ్య గారు వచ్చిన కాడ నుండి మా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ బాగున్నది, అలాంటి సార్లు ఉంటే పిల్లలకైనా, ఊరికైనా, స్కూల్కైనా పేరు వస్తుందనే ఉద్దేశంలో అక్కడ కూడా వారి హృదయాలలో ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఆకనపల్లి గ్రామంలో పుట్టి ఇదే ఊళ్ళే అక్షరాభ్యాసం నేర్చుకొని అంచెలంచెలుగా చదివి ఇక్కడి నుంచి బెల్లంపల్లి నుంచి మంచాల నుంచి చదివి ఆదిలాబాద్లో టీటీ చేసి ఉద్యోగం పొంది ఈసీ స్కూళ్లకు 3 సార్లు వచ్చి 3వసారికి ఒక ఫ్యానల్ గ్రేడ్ హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అవ్వడం అంటే ఒక విధంగా చూస్తే ఆయన చాలా గర్వకారణం. దీని అంతటికీ నాకు వాళ్ళ తండ్రి గారైన సాధు కైలాసం గారు గుర్తొస్తారు. ఏదన్నా కార్యక్రమంతో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకునిగా, నేను ఆయన ద్వారా ఆ పార్టీలో సేవకునిగా, సహచర మిత్రులుగా చాలా కాలం పనిచేస్తూ ఆయనే నన్ను కాంట్రాక్టు చేయడంలో కూడా నన్ను భాగస్వామ్యం చేసుకొని ఆయనకు నాకు బాగా సన్నిహితమైన సంబంధాలు ఉండే. వాళ్ళ ఇంటితోని, వాళ్ళ ఫ్యామిలీతోని, కుటుంబ సభ్యులలో నేను ఒకటిగా మెదిలేవాడిని. అదేవిధంగా ఆయన ఏదైతే కరెక్ట్ సమయం 7 గంటలకు అంటే 5 నిమిషాల ముందు కైలాసం గారు అక్కడ ఉండి, మేమేమైనా 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు లేట్ అయితే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన తిరుపతినే కాదు, పెద్దరాజునే కాదు, నన్నే కాదు, ఎవరినైనా ఆయన 2 నిమిషాల ముందు ఉండి మమ్మల్ని ఎందుకు మీకు టైం తెలియదా, మీరు రావద్దా ముందా అని బెదిరించి, అదే క్రమశిక్షణతో ఎప్పుడైనా బాధ్యతాయుతంగా అన్నమాట కట్టుబడి ఉండే విధంగా ఆయన ఉండే. ఆయనే మొత్తానికైతే 90% లింగయ్య గారికి కూడా వచ్చినాయని నేను భావిస్తా ఉన్నాం. అదేవిధంగా లింగయ్య గారు కూడా అలా తండ్రి తిరిగినే ఏదైనా మాట అన్నా, నలుగురిలో ఏదైనా పని చేద్దామన్నా, ఏదైనా సమయానికి స్కూల్కి పోదామన్నా, పిల్లలను క్రమ పద్ధతిలో పెట్టాలన్నా అత్యంత మనం అనుకున్నదే తడుగా, అది ఏమనుకుంటున్నాం అక్షరాల సులక్షణ మనిషిలో ఒక విలక్షణ విధానాలు ఎట్లుంటాయంటే నేను అనుకున్నదే అది తప్పైన ఉపాయం నేను చేసి తీరాలి అనే పట్టుదల కలిగిన వ్యక్తి లింగయ్య గారని నేను ఇన్ని సంవత్సరాల అనుభవంలో చెప్తా ఉన్నా. ఏదైతే స్కూల్లో పని విధానం పొద్దున టైం అంటే కరెక్ట్ అయిన టైంకు, సాయంత్రం టైం అంటే 1 గంట 2 గంటలు లేటుగా ఇంటికి పోవడానికి, తనతో ఉన్న ఉపాధ్యాయ సహచర మిత్రులందరికీ కూడా అదొక మంచి అలవాటు, మంచి నడవడిక. దాన్ని అందరూ ఎల్లవేళ్ళ పాటించి మా గ్రామానికి, ఇక్కడ మా గ్రామంలో ఉన్నంత వరకు ఈ ఉపాధ్యాయ బృందానికి నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా. లింగయ్య సార్ అడుగుదాడల్లో కాకుండా ఆయన పద్ధతులలో ఎంతో అంత మీరు కృషి చేస్తే
భవిష్యత్తుకు మా గ్రామానికి ఉపయోగపడదని నేను మనసు నిండా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే లింగయ్య గారికి ఇప్పుడు ఇంతకుముందు మా తిరుపతి గారు అన్నట్టు ఒక పెద్ద బాటసారి, ఆ బాటసారి పోతూ ఉంటే అక్కడ చిన్న రాయి రావచ్చు, చిన్న రప్ప రావచ్చు, చిన్న కంప రావచ్చు, కానీ దాన్ని దాటి అధిగమించి ఆయన చేరుకోవాల్సిన చోటుకు చేరినప్పుడే దాన్ని విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. ఏదైతే లింగయ్య గారు ఈరోజు పదవి విరమణ చేస్తూ ఉన్నప్పుడు ఆయన సతీమైనటువంటి నాకు అత్తమ్మ అవుతుంది. ఆమె చిన్న పిల్లలు ఉన్నప్పుడే లింగయ్య గారు పౌర్ణూరుగా అంత దూరం వారానికి ఒకసారి వచ్చుకుంటూ ఆ చిన్నపిల్లలను పట్టుకొని ఆయనకు సర్వీస్ చేయాలి, పిల్లలకు వాళ్ళ అత్తమ్మకు సర్వీస్ చేసుకుంటా ఓపికతోని లింగయ్య గారికి అనుగుణమైన ఆయన అడుగు జాడల్లా నడిచే సతీమని దొరికినందుకే అక్కడి ఇక్కడికి వచ్చినా సమయానికి స్కూల్కు రావాలన్నా, సమయానికి ఏ కార్యక్రమాన్ని అటెండ్ చేయాలన్నా ఆమె రాత్రి పగలు అనకుండా ఆయన టైంకు ముందే అన్నీ ఇంతదం చేసి ఆయనకు ఎలాంటి లోటు లేకుండా ఇంతవరకు నడిపించినందుకు ఆయన దీనిలో పాస్ అయినట్టు నేను అనుకుంటున్నా. వాళ్ళిద్దరూ ఈరోజు లింగయ్య గారు రిటైర్మెంట్ అయిన సందర్భంగా వారి కొడుకు కూడా డాక్టరే, వాళ్ళ కూతురు కూడా డాక్టరే, వాళ్ళ అల్లుడు కూడా డాక్టరే. ఈయనకైతే ఎలాంటి బాధ్యతలు ఇక మీద లేవు కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు దంపతులు ఇద్దరు ఈ శేషకాలాన్ని మొత్తానికి సుఖ సంతోషాలతోని అష్ట ఐశ్వర్యాలతో లేకుండా ఆరోగ్యవంతంగా ఈ మిగిలిన కాలాన్ని పూర్తి చేయాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ సందర్భంగా నాకు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. తమతో ఉన్నటువంటి అనుబంధాన్ని చాలా మంచిగా వివరించారు. అదేవిధంగా ఇప్పుడు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు సుభాష్రావు గారిని ఆహ్వానించారు. ఈరోజు ఆకినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ చేస్తున్నటువంటి పూజనీయులు లింగయ్య సార్ గారి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఇస్తున్నటువంటి పూజనీయులు, మరి రేపటి నుంచి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి రాజమౌళి గారు, వేదిక వచ్చినటువంటి గౌరవనీయులు ఆకినపల్లి గ్రామ వాస్తవ్యులు, ప్రస్తుతం లింగాపురం మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా చేస్తున్నటువంటి పెద్దిరాజు గారు, ఈ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క చైర్మన్ గౌరవనీయులు వనిత గారు, గౌరవనీయులు పెద్దలు ఆకినపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కటుకూరు రామరెడ్డి గారు, గౌరవనీయులు దాన్ని సత్యనారాయణ గారు, వేదిక వచ్చినటువంటి మహేశ్వరరావు గారు, పూజనీయులు ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా శుభాశిష్యులు. ఈరోజు నాకు దాదాపు 10-11 రోజుల క్రితమే రాజమౌళి సారును రామస్వామి సారు లింగయ్య సార్ రిటైర్మెంట్ అవుతున్నారు. 31వ తేదీన మేము పదవీ విరమణ సందర్భంగా కార్యక్రమం పెట్టుకున్నాం సార్, మీరు ఇటు పోవద్దంటే కంపల్సరీ నేను ఉంటా అని వారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా లింగయ్య సార్ గారు కానీ, వారి అన్నగారు కానీ, వారి నాన్నగారితో కూడా నాకు మొదటి నుంచి కూడా సన్నిహిత సంబంధాలు ఉండే. మరి వారన్న రాజయ్య సార్ అయితే నా క్లాస్మేటు. వీరు ఆకినపల్లి గ్రామంలో జన్మించి వారన్న కానీ వీరు కానీ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడం, మరి బ్రాంచ్ హై స్కూల్లో అడ్మిట్ అయ్యి ఆకినపల్లి ప్రాథమిక పాఠశాలలో అక్కడి నుంచి పౌనూరు నుంచి
శాంతిగాని నుంచి శాఖపల్లి నుంచి ఆగ్నపల్లి నుంచి మైలారం నుంచి మళ్ళా ఈరోజు ఆగ్నపల్లిలో ఈ స్కూల్లోనే సేవల నుంచి మరి ఈ రోజు నుంచి వారు పదవి విరమణ చేస్తున్న సందర్భం. మనం లింగయ్య సార్ గురించి వ్యక్తిగతంగా చెప్పాలంటే అప్పుడు వారి ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి చాలా మంది తక్కువ వ్యక్తులు మరి వారి అమ్మగారు రాజమ్మ గారు కానీ స్వర్గీయ కామ్రేడ్ కైలాసం గారు కానీ వాళ్ళ పెంపకంలో వీళ్ళను విద్య వైపు మరల్చి ఉద్యోగం చేయాలన్నటువంటి ఒక తపనను ఏదైతే కల్పించిందో వారిద్దరు కూడా మంచి ఉపాధ్యాయులుగా రాణించడం జరిగింది. కామ్రేడ్ కైలాసం గారు ఏదైతుందో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని తెలంగాణ సాయుధ పోరాటం నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి మన ఆగ్నపల్లికి గ్రామానికి వచ్చినప్పటికి కూడా మొదటి నుంచి కూడా చివరి శ్వాస వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీలను పనిచేసి పేదల కోసం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కానీ వాటిలో పేదలకు ఏ విధంగా అందియాలని తపన పడే వ్యక్తి. అదేవిధంగా లింగయ్య సార్ కూడా వారి నాన్నగారి అడుగుజాడల్లో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించినప్పుడు కొంత ముక్కుసూడి వ్యవహారంతో మరి ఇక్కడ కూడా నా పిల్లలకు విద్య లభించాలి, నేను చెప్పేటువంటి విద్యార్థులందరూ కూడా ప్రయోజకులు కావాలి, నేను చేస్తున్నటువంటి పాఠశాలకు కీర్తి రావాలనేటువంటి తపనతోని పనిచేసినటువంటి వ్యక్తి వారు. ఎంతోమందిని వారి శిష్యులను ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ముఖ్యంగా 2009 నుంచి 15 అనుకుంటే ఇక్కడ చేసినప్పుడు ప్రైవేటు పాఠశాలలకు పోకుండా ఇక్కడ అప్పుడు లేనటువంటి స్ట్రెంత్ను వారు ఇక్కడ పెంచడం జరిగింది. ఇక్కడ ఉన్న హై స్కూల్ వారు ఎప్పుడైతే తిరిగి ఇక్కడ నుంచి మైలారం వెళ్ళిండ్రో గ్రాఫ్గా అప్పుడు నేను ఎంపీగా ఉన్నా కనుక ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ తగ్గుకుంటూ వచ్చారు. మరి అప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడున్నటువంటి హెడ్ మాస్టర్ గారు మన బృందానికి నేను దాదాపు ఇక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వారు ఉన్నప్పుడు ఒక క్యూ పెట్టేది, ఆ క్యూను కంటైన్ చేయండి, ఆ స్ట్రెంత్ను పడిపోకమని చెప్పినప్పటికీ కూడా కొంతమందికి సహకారం లేకపోతే ఈ ప్రైవేటు రంగం మోజులను తగ్గడం జరిగింది. తిరిగి వారు వచ్చే ముందు నాకు ఫోన్ చేశారు, నేను ఆగ్నపల్లి రావాలనుకుంటా, నాకు వారికి ఒక కోరిక ఉండే, నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా ఇక్కడనే నౌకరీ చేసిన, తిరిగి కూడా ఇక్కడనే విద్య అందులోనే మీరు కొంత ముక్కుసూటి పంతులు మీరు అని చెప్తే వారు కొంత తగ్గారు. ఫస్ట్ ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు కానీ గ్రామ పెద్దలు కానీ పిల్లలు ఏమైనా చెప్తే బీదల గురించి చెప్తే కూడా 100% కనీసం 80% అని ఉండాలి, 100 రోజులలో కనీసం 70-80 రోజులన్నా వాళ్ళు పాఠశాలకు హాజరు కాకపోతే మేము ఎందుకు వాళ్ళని చేసినా కూడా అనే ఒకలో కొంతమందిని మార్చిండ్రు. కొంతమంది బీదల విషయంలో వేరే వాళ్ళు డొనేటర్ ఉంటారు, వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళకు షూస్ కానీ పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ ఇచ్చేటువంటి తీసుకున్నటువంటి సందర్భం లింగయ్య సార్ గారిది. వారు టీచర్గా ఉన్నా హెడ్ మాస్టర్గా ఉన్నా కొంతవరకు ఏ స్కూల్లో ఏ కాలేజీలో జాయిన్ కావాలి, ఎస్ఎస్ అయిన తర్వాత ఏ సబ్జెక్ట్ తీసుకోవాలన్నటువంటి గైడ్ చేసుకుంటూ వచ్చిండ్రు. నేను కొంతమంది విషయంలో లింగయ్య సార్ మరి వాళ్ళు కొద్దిగా చెప్పండి సార్ అంటే లింగయ్య సార్కు వాళ్ళ నాన్నగారికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే కైలాసం గారు కమ్యూనిస్టు పార్టీ నుంచి అదేవిధంగా వ్యాపారం చేస్తూ కూడా రాజకీయంలో ఉన్నారు కనుక వారి ప్రతి వాళ్ళకు కూడా ఒక సలహాలు చెప్పేది, సమస్యను ఈ విధంగా పరిష్కరించని చెప్పేది. మరి కైలాసం గారి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా ఆర్థికంగా నష్టపోయినటువంటి సందర్భం. ఆర్థికంగా ఏ విధంగా మనం బాగుపడాలని వారి సూచన ఇన్నట్టయితే కొంత జీవితం నడవడి బాగున్నటువంటి సందర్భం. అదేవిధంగా లింగయ్య సార్ కూడా వారికి నచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ పేరెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళ కోసం 100% కేర్ తీసుకొని మీరు ఈ కాలేజీలో జాయిన్ కాండి, లేకపోతే మీ రంగంలో ఉండినటువంటి ఈ ఆగ్నపల్లి కానీ, లింగాపూర్ కానీ, బుచ్చేపల్లి, పాతపల్లిలో అనేక మందికి వారు సలహాలు ఇవ్వడం జరిగింది. మరి వారు మా ఆగ్నపల్లికి ముద్దుబిడ్డ. ఎందుకంటే ఇక్కడనే పుట్టి ఈ గ్రామంలో పెరిగి ఈ గ్రామంలో ఒక పాఠశాలనే వారు పదవి విరమణ చేస్తున్న సందర్భం. ముఖ్యంగా వారు ఈ దాదాపు 40 సంవత్సరాలు ఉంటే వారి సర్వీసు ఎప్పుడు కూడా గ్రామాన్ని విడిచిపెట్టలేదు. ఈ గ్రామం అటాచ్మెంటే ఉంది వారికి. గ్రామంలో ఉండే వారు శాంతిగాని పోయినా, శాఖపల్లి పోయినా, మైలారం పోయినా, ఎక్కడ పోయినా ఇక్కడి నుంచి చెప్పారు. అది వారి గొప్పతనం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఉద్యోగం వచ్చిందంటే వెంటనే 2-3 సంవత్సరాలనే ఏదో పట్టణానికి షిఫ్ట్ అటువంటిది. అదేవిధంగా ఈ సందర్భంగా మనము చెప్పుకోక తప్పది. మరొక వ్యక్తి మన డిప్యూటీ తహసీల్దార్ పెద్దిరాజు గారు. వారు కూడా 25 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా వారు బెజ్జూర్లున్నా, ఇలా సిర్పూర్లున్నా, చెన్నూరులున్నా, ఆదిలాబాద్లున్నా వారు ఆగ్నపల్లి నుంచే గ్రామాన్ని విడిచిపెట్టకుండా ఈ గ్రామం ఉన్న పుట్టిన ఊర్లే ఉండి చేస్తున్న వారిని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా అభినందించాల్సిన విషయం. మరి లింగయ్య సార్ గారు వారు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడం, అదేవిధంగా మరి వారి కుటుంబాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దిన సందర్భం. ఒక కుమారుడు డాక్టరు, కుమార్తె డాక్టరు. మరి సమాజంలో ఇప్పుడంటే సాఫ్ట్వేర్ అని ఏదో రాజకీయం అని కానీ గత 30 సంవత్సరాల క్రితం వరకు కూడా సమాజంలో గౌరవమైన వృత్తులు అంటే మొదలు ఉపాధ్యాయుడు, తర్వాత డాక్టరు, తర్వాత లాయరు. వారు ఉద్యోగం చేస్తూ మరి వారి భార్య గౌరవనీయురాలు పుష్పలత గారి సహకారం అయితేనేమి, మరి వారి భర్తను చూసుకుంటూ టైంకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఆ విధంగా వారిద్దరిని కూడా ఒక మంచి వృత్తిలో తీసుకురావడం కూడా ఆగ్నపల్లి గ్రామస్తులందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయం. మరి రేపు రాబోయే కాలంలో మరి వారు పదవి విరమణ చేస్తున్నటువంటి సందర్భం. పదవి విరమణ చేసిన తర్వాత కూడా వారు ఇప్పటికి కూడా గొప్పతనం ఏంటంటే సేంద్రియ వ్యవసాయం చేస్తారు. కూరగాయలు కానీ, వరి పంట కానీ మందులు లేకుండా పండిస్తారు. వారు భవిష్యత్తులో కూడా పదవి విరమణ చేసిన తర్వాత పిల్లలకు అకాడమిక్ సైడ్కి సంబంధించి ఏ కాలేజీలో జాయిన్ కావాలి, ఏ జాయిన్ అయితే బాగుంటుందని అక్కడ సలహాలు చేస్తూ వ్యవసాయ పరంగా కూడా కొంత నాకు వ్యక్తిగతంగా నేను వారికి మెరుగు చేస్తున్నా. వారి యొక్క కృషి ఏదైతుందో, వారి యొక్క కార్యక్రమాలు అయితేనేయో ఈ గ్రామస్తులందరితో కూడా మమేకం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వారిది గ్రామంలో ఒక రకంగా ఆదర్శ కుటుంబం కనుక వారి శిష్యులు కూడా చాలామంది అలా అన్ని రంగాల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నారు. ఇప్పటికి కూడా వారు 3:30 ఆ ప్రాంతంలో మార్నింగ్ లేచే అలవాటు. 3:30-4 గంటలకే శుభోదయం అని ఒక సూక్తి పెడతారు కంపల్సరీ. మాకి ఇప్పటికి కూడా 61 సంవత్సరాల వయసులో రోజుకు ఆ ఇంటి చుట్టే తిరుగుతా అంటే నేను ఫోన్ చేస్తా అంటే శుభోదయం అని నేను కూడా అప్పుడే లేస్తే కనుక శుభోదయం అని పెడతారు. రోజుకి 20-22 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లు వాకింగ్ చేయడం కూడా 2-2.5 గంటలు చేస్తారు. అంటే వారి ఆరోగ్యపరంగా కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వారి యొక్క ఇటు వ్యవసాయం చేస్తూ ఇటు ఉద్యోగం చేస్తూ వాళ్ళ పిల్లలను కూడా మంచి ప్రయోగాలుగా తీర్చిన సందర్భంగా మరొకసారి అభినందిస్తూ భవిష్యత్తులో కూడా వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని, వారు నిండు నూరేళ్ళు జీవించి వారి సేవలు కూడా విద్యాపరంగా కానీ వ్యవసాయపరంగా గ్రామస్తులకు ఉండాలని మరి గౌరవనీయులు ఇప్పుడు ఇక్కడ పనిచేసి రిటైర్డ్ తిరుపతి సార్ గారు సందర్భం గుర్తు చేశారు. కొన్ని దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరుగుతాయి. అది అనుకోని సంఘటన వారి జీవితంలో. అప్పుడు కలెక్టర్గా అహ్మద్ బాబు గారు ఉన్నారు. వారు కలెక్టర్గా ఉండబట్టుగానే లింగయ్య సార్ ధైర్యంగా అప్పుడున్న పరిస్థితుల్లో నిలబడ్డారు. ఎందుకంటే వారు అప్పుడు కూడా నాకు ఎప్పటికప్పుడు మార్నింగ్ ఈవినింగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. కొన్ని సంఘటనలను మనం పోవాల్సిన అవసరం లేదు. వారి వంతుకు వారి పిల్లలైతే ఏ విధంగా పెరుగుదిద్దినో రేపు శేష జీవితంలో కూడా యాజ్ఞపల్లి కానీ, పాతపల్లి, బుచ్చేపల్లి లింగాలు చెందినటువంటి వారికి అయినటువంటి సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి పూజనీయులు
లింగయ్య సార్ గారిని, మరి వారి సహచరిని ముషలాఫ్ గారిని, వాళ్ళ కుమారుని కూతుర్ని, అల్లుడు కూడా డాక్టర్, వాళ్ళందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ లింగయ్య సార్ చేతి జీవితంలో వారు మంచి ఆరోగ్యంగా ఉండాలని, వారు ఈ యొక్క గ్రామానికి సేవలు అందించాలని వ్యక్తిగతంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు సార్తో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇంత సుదీర్ఘంగా వివరించినందుకు. అదేవిధంగా ఇప్పుడు ఈ చైర్మన్ వనిత గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ స్టేజ్ని అలంకరించిన, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు పదవి విరమణ జరుపుకుంటున్న లింగయ్య సార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మీరు పదవిలో ఉన్నప్పుడు పిల్లల పట్ల పిల్లలకు చేసిన కృషి, వాళ్ళ పట్ల చూపించిన శ్రద్ధ, బాధ్యతలకు మా తల్లిదండ్రుల తరపున కృతాభివందనాలు. మీ జీవిత పర్వంతం బంధుమిత్రులకు, కుటుంబీకులకు ఆయుర ఆరోగ్యాలు విలసిల్లాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు. 4 దశాబ్దాలుగా ఎంతోమంది విద్యార్థులను, ఉపాధ్యాయులను, అనేక మంది ఉద్యోగస్తులను తన సమాజానికి అందించినటువంటి మన లింగయ్య సార్ ఈరోజు రిటైర్ కాబోతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసి మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో చూశారు కదా. సార్ గారికి జరిగిన సన్మానాలు, అదేవిధంగా ఇచ్చిన స్పీచ్లు అన్నీ చూసారు కదా. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.